ప్రార్థన చేసుకుంటాం. పిల్లలు ప్రైజ్ లార్డ్. వెరీ గుడ్. ప్రైజ్ లార్డ్ అంకుల్. నెంబర్ 1, నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3. వెరీ గుడ్. నిలువు మోకాళ్ళ మీద రావాలి పిల్లలు. నిలువు మోకాళ్ళ మీదకి రండి. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ దేవా, నీకు స్తోత్రాలు. సర్వాధికారి, మీకు స్తోత్రాలు. తిరిగి మీ పాద సంతకు రావడానికి మాకు ఇచ్చిన గొప్ప ఈ ధన్యత, ఈ ఆధిక్యత కొరకై తండ్రి స్తోత్రాలు నాయన. నేటికి 4వ దినంలో మేము ఈ పరిచయలో పాల్గొనడానికి మీరు ఇచ్చిన కృప కొరకై స్తోత్రాలు. ప్రభువుకు తగినట్లు నడుచుకోమని తీవుని బట్టి కూడా నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. ఈ 3 దినాల అన్ని పరిచర్యలు కూడా మీరు అద్భుతంగా సహాయపడి మీరు కృప చూపిన విధానం బట్టి నీ స్తోత్రాలు. ఈ దినం కూడా జ్ఞాపం చేసుకోండి. గత 3 దినాలు వాడబడినటువంటి కేజీలో జూనియర్, సీనియర్, క్లోజింగ్ లెక్స్లో వాడబడిన మా ప్రియ సహోదరి సహోదరులను బట్టి స్తుతిస్తున్నాము. ఈ 2 దినాలు కూడా జరిగే పరిచర్యలో వాడబడే ఈ దినము, రేపటి దినం జరిగే పరిచర్యలో కూడా సహాయం చేయండి. మరి పాటలు పాడే విషయంలో వీళ్ళని బలపరచమని ప్రార్థిస్తున్న ఇన్స్ట్రుమెంట్లో సహాయం చేయండి. మేము ఏం చేసినా ప్రభా మరి సమస్తము మీ మహిమ కొరకు చేయగలిగినట్టు కృప చూపమని ప్రార్థిస్తున్నాం. అనేకులు రక్షణార్థమై ప్రభా నీ మహిమార్థమై ఈ పరిచర్య జరుగునట్లు సహాయపడమని, మోరియా సరిహద్దులు శాలపరచమని ప్రభురక్తను కోరుకుంటూ నీ ఆత్మ మరి నింపుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా కనికరించండి, నీ ఆత్మ నడిపింపు దయచేయము. కీర్తన 32:8 కొరకే మరొకసారి స్తుతిస్తూ ఆరాధిస్తుంటున్నాం. మీరే సహాయపడమని ప్రభురక్తను కోరుకుంటూ యేసు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరు కూర్చోండి. మా పిల్లలు దయచేసి గమనించండి. పాటలు ప్రారంభిస్తున్నాం కాబట్టి ఎవరైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారో త్వరగా మీరు బ్రేక్ఫాస్ట్ ముగించుకొని ఇక్కడ రావాల్సిందిగా మనం చేస్తుంటున్నాము. దయచేసి పాటలు పాడే అక్కవాళ్ళు రండి. పిల్లలు మీరంతా బ్రేక్ఫాస్ట్ చేశారా? సాంగ్ షీట్స్ ఉన్నాయా మీ దగ్గర? చింపేశారా? ఎంతమంది బ్యాడ్జ్ తినేశారు? కొన్ని చోట్ల కనిపిస్తున్నాయి బ్యాడ్జ్ తినేసినట్టుగా, పడేసినట్టుగా కనిపిస్తున్నాయి. మీకు ఇచ్చిన బ్యాడ్జెస్ని మీరు చింపేసుకోవద్దు, అర్థమవుతుందా? రేపటి వరకు ఉంచుకోవాలా. ఎవరికైనా సాంగ్ షీట్స్ లేకపోతే, అంటే ఇవాళనే వచ్చారు దైవ సేవకులు కానీ దైవ సేవకురాలు కానీ లేకపోతే ఇంకెవరైనా పెద్దలు, మీరు చేయి పైకి ఎత్తితే మీకు సాంగ్ షీట్ ఇస్తారు. సాంగ్ షీట్ని చూస్తూ మీరు పాటలు పాడాలా. ఒక లేకపోతే సాంగ్ షీట్స్ అందరికి ఇచ్చేసేయండి. సిస్టర్ జాయ్సీ రండమ్మా. సాంగ్ షీట్లో నుండి మొదటి పాట పాడుకుందాం. స్తుతించెదము, కొనియాడెదము, మహిమలు మా ప్రభుని. స్తుతించెదము, కొనియాడెదము, మహిమలు మా ప్రభుని. ఘనత ప్రభావము నీకే, బల సౌందర్యము నీకే. ఘనత ప్రభావము నీకే, బల సౌందర్యము నీకే. రక్షణానందము నీవే, రక్షణానందము నీవే. హల్లెలూయా.
పాట సంఖ్య 12. ఎంతమందికి వచ్చు? సాంగ్ నెంబర్ 12. సాంగ్ నెంబర్ 12.
మళ్ళీ ఇదే పాట మళ్ళీ అందరం కలిసి పాడదాం. మళ్ళీ పాడదాం పాట, నేర్చుకుందాం. నమ్మదగిన దేవుని వెంబడించిన, నమ్మకత్వము కలిగి జీవించిన, నమ్మదగిన దేవుని వెంబడించిన, నమ్మకత్వము కలిగి
రాగం సరే ఇంకొకసారి ఫైనల్గా మళ్ళీ పాడదాం. ఎందుకంటే ఈ రోజుకి పాటలన్నీ నేర్చేసుకోవాలి. రేపు అన్ని రివిజనే ఉంటాయి. ఇంకా కొత్తవి నేర్చుకోవడానికి ఇంకా రేపు ఛాన్స్ ఉండదు. ఈరోజే మనం అన్నీ నేర్చేసుకోవాలి. ఇంకొకసారి ఈ పాట మళ్ళీ పాడదాం. నమ్మదగిన దేవుని వెంబడించిన నమ్మకత్వము కలిగి జీవించిన నమ్మదగిన దేవుని వెంబడించిన నమ్మకత్వము కలిగి జీవించిన ఎప్పుడు నిన్ను విడిచిపెట్టడు సాతాను నిన్ను ముట్టడు ఎప్పుడు నిన్ను విడిచిపెట్టడు
మొదటి చరణము పల్లవి అనుపల్లవి ఇవి మీరు మీరు మాత్రమే పాడాలి. మేము ప్రారంభించి ఆపేస్తాము. పల్లవి అనుపల్లవి మొదటి చరణం పాడదాము. నమ్మదగిన దేవుని వెంబడించిన వాయిస్ పాడాలి. సాతాను నిన్ను ముట్టడు. వెరీ గుడ్. ఆ, నేనే తప్పు పాడాను. నమ్మదగిన దేవుని అబ్రాహామును అబ్రాహాముగా మార్చెను. అబ్రాహామును అబ్రాహాముగా మార్చెను. నమ్మదగిన దేవుని వెంబడించిన వెరీ గుడ్. నాకు ఎంత నచ్చేసారంటే మీరు, మరి ముఖ్యంగా మా కేజీ పిల్లలు భలే నచ్చేశారు. ఈ ఫస్ట్ లైన్లో కూర్చున్న పిల్లలు పుస్తకం తీసుకొని చూస్తూ పాడుతున్నారు. నాకు అర్థం కాలేదు. మీకు అక్షరాలు వచ్చమా? తెలుగు వచ్చా? అక్షరాలు వచ్చా? రావు కదా. కానీ అసలు అది చూస్తూ పాడుతున్నారు. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. పెద్దోళ్ళు పాడినట్లు పాట అంతా పాడారు కదా. వెరీ గుడ్, మంచి పిల్లలు. ఇంకా ఇంకా వెనకాల వాళ్ళు కూడా అలాగే పాడాలి, సరేనా? సరే, ఇంకొక పాట నేర్చుకుందాం. చాలా చక్కగా పాడారు. యాక్షన్ మా తర్వాత నేర్చుకుందాం. ఓకే, సరే. పాట సంఖ్య 13, సాంగ్ నంబర్ 13. ఇది కూడా చక్కగా నేర్చేసుకుంటారు నాకు తెలుసు. త్వరగా నేర్చుకోవాలి, ఎందుకంటే ఇంకా టైం లేదు.
తగినట్టు పదిలముగా జీవిస్తే పరలోకము చేరుట ఖాయము, పరమానందమిదే. ప్రభువుకు తగినట్టు పదిలముగా జీవిస్తే పరలోకము చేరుట ఖాయము, పరమానందమిదే. తండ్రి మాట చెవగాటక, తల్లి బోధ విడనాడక, కల్లలు అల్లరి మాదిన పిల్లలు. తండ్రి మాట చెవగాటక, తల్లి బోధ విడనాడక, కల్లలు అల్లరి మాదిన పిల్లలు. క్రీస్తుని పోలెదరు, కీర్తిని సాధించెదరు. క్రీస్తుని పోలెదరు, కీర్తిని సాధించెదరు. ప్రభువుతో నడువను వేగరా, ప్రభువుతో నడువను వేగరా. ప్రభువుకు తగినట్టు పదిలముగా జీవిస్తే పరలోకము చేరుట ఖాయము, పరమానందమిదే. ప్రభువుకు తగినట్టు పదిలముగా జీవిస్తే పరలోకము చేరుట ఖాయము, పరమానందమిదే. దేవుని దయలో యేసుడు, మనుషుల దయలో క్రీస్తుడు, వయసు జ్ఞానమున ఎదిగిన రీతిలో. దేవుని దయలో యేసుడు, మనుషుల దయలో క్రీస్తుడు, వయసు జ్ఞానమున ఎదిగిన రీతిలో. మనమెదుగుట కోరును, తన పోలికనివ్వను. మనమెదుగుట కోరును, తన పోలికనివ్వను. క్రీస్తులో ఎదుగను వేగరా, క్రీస్తులో ఎదుగను వేగరా. ప్రభువుకు తగినట్టు పదిలముగా జీవిస్తే పరలోకము చేరుట ఖాయము, పరమానందమిదే. ప్రభువుకు తగినట్టు పదిలముగా జీవిస్తే పరలోకము చేరుట ఖాయము, పరమానందమిదే. పాత నిబంధన భక్తులు, క్రొత్త నిబంధన శిష్యులు, క్రీస్తుని నమ్మిన క్రైస్తవులందరూ. పాత నిబంధన భక్తులు, క్రొత్త నిబంధన శిష్యులు, క్రీస్తుని నమ్మిన క్రైస్తవులందరూ. క్రీస్తుని ధరించి, తమ సిల్వను భరించి, క్రీస్తుని ధరించి, తమ సిల్వను భరించి, దీనులై ప్రభువుతో సాగిరి. దీనులై ప్రభువుతో సాగిరి. ప్రభువుకు తగినట్టు పదిలముగా జీవిస్తే పరలోకము చేరుట ఖాయము, పరమానందమిదే. ప్రభువుకు తగినట్టు పదిలముగా జీవిస్తే పరలోకము చేరుట ఖాయము, పరమానందమిదే. మళ్ళీ పాడదాం, కొంచెం ఫాస్ట్గా పాడాలి ఈ పాట. అయితే చరణంలో చివరి రెండు లైన్, ఒక చివరి లైన్ అదే చిన్న చిన్నవి ఉన్నాయి కదా, అవి కొంచెం ఎక్కువసేపు గ్యాప్ ఇస్తాం. సరే, బెన్ని అన్న కొంచెం యువతలకి రా అన్న, కొంచెం యువతలకి. ప్రభువుకు తగినట్టు
పదిలముగా జీవిస్తే పరలోకము చేరుట ఖాయము పరమానందమిదే. ప్రభువుకు తగినట్టు పదిలముగా జీవిస్తే పరలోకము చేరుట ఖాయము పరమానందమిదే. తండ్రి మాట జవదాటక తల్లి బోధ విడనాడక కల్లలు అల్లరి మానిన పిల్లలు తండ్రి మాట జవదాటక తల్లి బోధ విడనాడక కల్లలు అల్లరి మానిన పిల్లలు క్రీస్తేసుని పోలెదరు సాధించెదరు. క్రీస్తేసుని పోలెదరు క్రీస్తుని సాధించెదరు. ప్రభువుతో నడువను ప్రభువుతో నడువను వేగరా. ప్రభువుకు తగినట్టు పదిలముగా జీవిస్తే పరలోకము చేరుట ఖాయము పరమానందమిదే. ప్రభువుకు తగినట్టు పదిలముగా జీవిస్తే పరలోకము చేరుట ఖాయము పరమానందమిదే. దేవుని దయలో యేసుడు మనుషుల దయలో క్రీస్తుడు వయసు జ్ఞానమున ఎదిగిన రీతిలో దేవుని దయలో యేసుడు మనుషుల దయలో క్రీస్తుడు వయసు జ్ఞానమున ఎదిగిన రీతిలో మనమెదుగుట కోరును తన పోలిక నివ్వను. మనమెదుగుట కోరును తన పోలిక నివ్వను. క్రీస్తులో ఎదుగను వేగరా. క్రీస్తులో ఎదుగను వేగరా. ప్రభువుకు తగినట్టు పదిలముగా జీవిస్తే పరలోకము చేరుట ఖాయము పరమానందమిదే. ప్రభువుకు తగినట్టు పదిలముగా జీవిస్తే పరలోకము చేరుట ఖాయము పరమానందమిదే. పాత నిబంధన భక్తులు క్రొత్త నిబంధన శిష్యులు క్రీస్తుని నమ్మిన క్రైస్తవులందరూ పాత నిబంధన భక్తులు క్రొత్త నిబంధన శిష్యులు క్రీస్తుని నమ్మిన క్రైస్తవులందరూ క్రీస్తేసుని ధరించి తమ సిలువను భరించి క్రీస్తేసుని ధరించి తమ సిలువను భరించి దీనులై ప్రభువుతో సాగిరి. దీనులై ప్రభువుతో సాగిరి. ప్రభువుకు తగినట్టు పదిలముగా జీవిస్తే పరలోకము చేరుట ఖాయము పరమానందమిదే. ప్రభువుకు తగినట్టు పదిలముగా జీవిస్తే పరలోకము చేరుట ఖాయము పరమానందమిదే. ఇప్పుడు ఇప్పుడు లేచి నిలబడి ఒక యాక్షన్ సాంగ్ పాడుకుంటూ ఉంటాము. ఈ లోపల యాక్షన్ సాంగ్స్ పాడుతూ ఉండగా కేజీ పిల్లలు ఇక్కడే ఉంటారు, జూనియర్ పిల్లలు మందిరంలో పైకి వెళ్తారు, సీనియర్స్ మీరు రోజు కూర్చునే స్థలంలోనే మీరు కూర్చుంటారు. అందరూ లేచి నిలబడదాం.
పాట సంఖ్య 2. అందరం లేచి నిలబడి యాక్షన్ చేస్తూ మన క్లాసెస్కి వెళ్ళిపోదాం. ఇక్కడ ఉన్నవాళ్ళు కంటిన్యూస్గా యాక్షన్ చేస్తూనే ఉండాలి. బ్రదర్స్లో నుండి పెద్దవాళ్ళైన వాళ్ళందరూ కూడా సీనియర్ క్లాస్కి వెళ్ళాలని మనం చేస్తాము. సహోదరులు మాత్రం ఇక్కడే ఉంటారు. రండి రండి చిన్న పిల్లలారా VBS కు రండి. రండి రండి చిన్న పిల్లలారా VBS కు రండి. ఇది సంఘానికి నారుమడి, యేసు మాట దొరుకు వాక్యబడి. ఇది సంఘ
ప్రేజ్ లార్డ్ పిల్లలు. గట్టిగా వినిపించట్లేదు. అబ్బాయిలే ఉన్నారు, అమ్మాయిలు లేరా? మళ్ళీ చెప్పండి, అందరూ చెప్పాలి ఈసారి. ఓకే, మనం ప్రేర్ చేసుకుందామా? నిన్న అక్కేం చెప్పారు ఎలా ప్రేర్ చేయాలి? ఫస్ట్ వన్ ఏంటి? సెకండ్, థర్డ్. అందరు కళ్ళు మూసుకున్నారా లేదా? ఎవరో కళ్ళు తెరిచారే. అందరు కళ్ళు మూసుకోవాలి, ప్రేర్ చేయాలి. ఓకే. కృపగల దేవా, దయగల రాజా, సర్వోన్నతుడా, సర్వశక్తిగల దేవా, గత కాలం నుండి ఈ సమయం వరకు మమ్మల్ని అందరినీ మీరు రెక్కల కింద భద్రపరుస్తూ వచ్చినందుకు మీకు వందనాలు, స్తోత్రం తండ్రి. దేవా, ఈ 4వ దినమున VBSలో మాతో మాట్లాడుతూ రండి తండ్రి. దేవా, వినుచున్న పిల్లలకి బోధించుచున్న నాకు కూడా మీరు సహాయం చేస్తూ రండి తండ్రి. యేసయ్య, మేము కూడా తండ్రి ముద్దుకే వెళ్ళే ప్రార్థనా జీవితాన్ని, నీ యందు నిరీక్షణ కలిగే జీవితాన్ని మేము ఉండడానికి మీరే సహాయం చేస్తూ రండి, కృప చూపుతూ రండి, దయ చూపుతూ రండి. మీ బలమును, మీ శక్తిని, మీ ఆలోచన నాకు దయచేస్తూ రండి. చిన్న పిల్లల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటూ రండి. వారి జీవితాల్లో కూడా తండ్రి దీనస్తులే ఉండడానికి మీరే సహాయం చేస్తూ రండి. మీరే తోడైని నడిపిస్తూ రమ్మని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్ చెప్పారా? వెరీ గుడ్. మరి ఇన్ని రోజుల నుంచి కంఠత వాక్యాలు ఎవరైనా చెప్తారా? ఎన్ని రోజులు అయినా ఇప్పటికి? ఇదే రోజు VBSలో 4th డే. అమ్మో, మరి 3 days కంఠత వాక్యాలు ఎవరు చెప్తారు? హ్యాండ్ రేస్ చేయండి. ఎవ్వరికి రాలేదా? అయ్యో, చెప్పండి, ఎవ్వరు చదువుకోలేదా? శాలేం చదువుకోలేదా? మా హిస్టరీ అందరికీ వచ్చు కదా, అందరికీ సిగ్గేస్తుంది కదా. ఇలా కంఠత వాక్యాలు అన్నీ వచ్చు, కానీ నాకు చెప్పడం అంటే సిగ్గు. ఒక్కళ్ళు కూడా చెప్పరా? ఎవ్వరు లేరా? అందరికీ సిగ్గేస్తుంది. అమ్మో, అక్క దగ్గర చెప్పాలా? దా ఇక్కడికి వస్తావా నా దగ్గరికి? చందు ఎంత మంచి పిల్లడు. దా పైకి. దేవుని ఆశ్చర్యకారములను చూడరండి. కీర్తనలు 66:5. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. కీర్తనలు 122:1. వాక్యము విని దానిని అంగీకరించి 30 దంతులుగాను 60 దంతులుగాను 100 దంతులుగాను ఫలించువారని చెప్పాను. మార్కు 4:20. మీరు నాతో కూడా సంతోషించండి, తప్పిపోయిన నా గొర్రె దొరికినది. లూకా 15:6. నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవునై ఉండను. ఇర్మియా 7:23. దేవునై ఉండును. ఇర్మియా ఉండును. ఇర్మియా 7:23. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహిమపరచెదవు. కీర్తనలు 95:5. ఇంకెవరు చెప్పరా? ఎవరు చెప్తారు? దా సుందర్. దేవుడు ఆశ్చర్యకరమైన చూడరండి. కీర్తనలు 95:66. 5. ఇంకెవరు చెప్పరా? ఓకే, మన కంఠత వాక్యం కూడా నేర్చుకుందాం. దేవుడు అహంకారులను ఎదిరించి, నేను చెప్పి దీనులకు కృప అనుగ్రహించును. యాకోబు 4:6. ఈరోజు మనం ఇన్ని రోజుల నుంచి ఎవరి గురించి చెప్పుకుంటున్నాం? ఎస్తేరు. ఎస్తేరు చూసారా? ఎవరు ఎస్తేరు? రాణి కదా. చూడండి, ఎస్తేరు రాణి కదా. ఎస్తేరు ఎవరు చెప్పండి? యూదురాలు. గుర్తున్నాయా మీకు? అన్నీ లెసన్స్ అన్నీ గుర్తున్నాయి కదా. మళ్ళీ గుర్తు చేసుకుందాం.
ఎస్తేరు యూదురాలు అనమాట. యూదురాలు అయితే ఎస్తేరుకి ఎవరున్నారు? పిన తండ్రి అయిన మొర్దెకై. మొర్దెకై ఉన్నాడు. మొర్దెకై ఏం చెప్పాడు? ఎస్తేరు రాణి అవడానికి ఎవరు సాయం చేశారు? మొర్దెకై సాయం చేశారు. అందరూ చూడండి, ఎవరున్నారు ఇక్కడ? ఉన్నారా? పిల్లలందరూ ఉన్నారా? హ్యాండ్స్ రేస్ చేయండి. అందరూ ఉన్నారైతే వెరీ గుడ్. దించేయండి. అందరు చేతులు కట్టుకోవాలి. అందరు చేతులు కట్టుకోవాలి. ఎవ్వరు కదలకూడదు. అలా ఇలా కూడా కూర్చోకూడదు. ఓకే. ఎస్తేరు రాణి అవడానికి ఎవరు సాయం చేశారంటే మొర్దెకై చేశాడు. ఎస్తేరు మొర్దెకై సాయం చేసినప్పుడు ఏమైంది? వెరీ గుడ్. రాణి అయ్యాక తర్వాత ఏం జరిగింది? హామాన్ అనే వ్యక్తి ఉన్నాడంట. ఎక్కడ? ఆ రాజ్యంలో హామాన్ అనే వ్యక్తి ఉన్నప్పుడు ఏం చేశాడు? యూదులందరినీ చంపేద్దామని అనుకున్నాడంట. ఆ విషయం ఎవరికి తెలిసింది? మొర్దెకై తెలిసింది. మొర్దెకై తెలిసినప్పుడు చాలా బాధపడ్డాడంట. అయ్యో, నా ప్రజలందరినీ చంపేస్తే ఎలా ప్రభువా అని చెప్పేసి ఏం చేశాడు? గోనెపట్ట కట్టుకొని ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. ప్రార్థన చేస్తే తర్వాత ఈ విషయం ఎవరికి చెప్పాడు? ఎస్తేరుకి చెప్పాడు. ఎవరికి చెప్పాడు? ఎస్తేరుకి చెప్పినప్పుడు ఎస్తేరు కూడా ఎన్ని రోజులు ఉపవాసం ఉందంట తెలుసా? 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థించిందంట. ఎన్ని రోజులు? వెరీ గుడ్. 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు ఏం చేసింది? దేవుడు తన ప్రార్థన ఆలకించాడో లేదో మనం తెలుసుకుందాం. ఓకే. ఏం చేసింది ఎస్తేరు? 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థించి రాజు దగ్గరికి వెళ్ళిందంట. ఎక్కడికి వెళ్ళింది? రాజు దగ్గరికి వెళ్ళింది. రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేశారు? అలా డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు రాజు దగ్గరికి. వెళ్ళొచ్చా? మీరు మీ టీచర్ దగ్గరికి టీచర్ టీచర్ అని చెప్పి పరిగెట్టుకుంటూ వెళ్తారా? నెమ్మదిగా టీచర్ దగ్గరికి నెమ్మదిగా అడుగులేసుకుంటూ వెళ్తారు కదా. అలాగే ఎస్తేరు కూడా చిన్నగా వెళ్ళి డోర్ బయట నుంచుందనమాట. నుంచొని చూస్తుందన్నమాట. నేను చూస్తూ రాజు నన్ను ఎప్పుడు పిలుస్తాడు అని చెప్పి ఒకవేళ రాజు పిలవకుండా లోపలికి వెళ్తే ఏం చేస్తాడు? చంపేస్తాడు. అమ్మో ఎలా అని చెప్పేసి అక్కడ డోర్ బయట నుంచొని వెయిట్ చేస్తుందన్నమాట. రాజు చూసి ఎస్తేరు లోపలికి రా అని చెప్పి పిలిచినప్పుడు ఎస్తేరు లోపలికి వచ్చిందనమాట. ఒకవేళ రాజు కనుక ఏమున్నది ఇక్కడ? బంగారు దండం. ఏముంది? బంగారు దండం ఉన్నప్పుడు ఒకవేళ రాజు బంగారు దండాన్ని చూపించకపోతే ఏమవుతుంది? ఎవరు పిలవకుండా వచ్చినప్పుడు రాణిని ఎవరు వచ్చినా సరే చంపేస్తారు. కానీ ఎస్తేరు ఏం చేసింది? ప్రేయర్ చేసుకుని వెళ్ళింది కదా. చేసుకుందా లేదా? మీలాగే ఎస్తేరు కూడా రోజు ప్రేయర్ చేసుకుంటుందంట. అలా చేసుకున్నప్పుడు దేవుడు ఆలకించి రాజుకి దయ పుట్టించాడంట. అలా పుట్టించినప్పుడు రాజు దండాన్ని చూపించినప్పుడు ఎస్తేరు ఏం చేసింది? ఎస్తేరు వెళ్ళి రాజు దండాన్ని ముట్టినప్పుడు రాజు ఎవరు? ఈ రాజు పేరేంటి? అహష్వేరోషు. ఓకే. అప్పుడు చూపించినప్పుడు రాజు అడిగాడనమాట, ఎస్తేరు ఎందుకొచ్చు చెప్పు, ఏం కావాలి నీకు? రాజ్యంలో సగం రాజ్యం ఇచ్చేనా అని చెప్పేసి అడిగినప్పుడు ఎస్తేరు అంది, ఏం లేదు ప్రభువా, ఏం లేదు రాజా, నాకు మీరు విందుకు వస్తే చాలు. అంటే విందుకా? అదేంటి విందు కోసం నీ ప్రాణాలు తగ్గించి మరి నా దగ్గరకు వచ్చావా అని చెప్పేసి అడిగినప్పుడు, అవును రాజా, మీరు హామాను కూడా నా దగ్గరికి రావాలి అని చెప్పి అడిగినప్పుడు, సరే అయితే నేను వస్తానని చెప్పి వెళ్ళినప్పుడు ఎస్తేరు వెళ్ళిపోయినప్పుడు రాజు ఆలోచిస్తున్నాడు, అదేంటి కేవలం విందు కోసమే నన్ను పిలిచిందా? అవునా, అందుకోసం తన ప్రాణాలు తెగించి మరి వచ్చిందా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నప్పుడు రాజు చెప్పాడు, వెళ్ళి హామాన్ త్వరగా రమ్మనండి విందుకు వెళ్ళాలి అని చెప్పేసి హామాన్ పిలిచినప్పుడు హామాను అనే వ్యక్తి ఎవరు? ఆ రాజ్యంలో ఉండే మంత్రి. ఎవరు? మంత్రి ఏం చేశాడు తెలుసా? నన్ను కాబట్టి పిలిచాడు. ఎవరిని? మీరు కూడా అనుకుంటారు కదా, టీచర్ నాకు మాత్రమే గుడ్డు పెట్టారు, నా ఫ్రెండ్స్కి ఎవ్వరికి గుడ్డు పెట్టలేదే. మీరు అనుకుంటారా? టీచర్ నన్నే గుడ్ బాయ్ గుడ్ గర్ల్ అంటారు, ఇంకెవ్వరిని అనరే అని చెప్పేసి అనుకుంటారు కదా. అలాగే హామాన్ కూడా చాలా అహంకారంతో నన్ను మాత్రమే పిలిచాడు అని చెప్పేసి అనుకుంటూ వచ్చాడనమాట. అలా అనుకుంటూ వచ్చినప్పుడు ఏం చేశాడు? హామాన్ ఎక్కడి నుంచి వెళ్ళాడు?
వాళ్ళ ఇంటి నుంచి బయలుదేరుతూ వచ్చాడనమాట. బయలుదేరుతూ వచ్చినప్పుడు వాళ్ళ భార్య పిల్లలతో వాళ్ళ భార్య స్నేహితులతో చెప్తున్నాడనమాట. ఏమని? నన్ను మాత్రమే పిలిచాడు, ఇంకెవ్వరిని పిలవలేదు రాజు, అది కూడా రాణిగారి విందుకే పిలిచారు నన్ను అని చెప్పేసి చెప్తున్నప్పుడు ఏం చేశారు? చూడు, నన్నే పిలిచారు, ఇంకెవ్వరిని పిలవలేదు. ఆ, నన్నే పిలిచారు ఎందుకంటే రాజుగారితో నేను విందుకు వెళ్తున్నాను. ఈ రాజ్యంలో మిమ్మల్ని ఎవరినైనా పిలిచారా? ఈయన పిలిచారా? లేదు కదా. నన్ను కూడా పిలవలేదు. ఎవరిని పిలిచాడు? హామాన్నే పిలిచాడనమాట. వాళ్ళు చెప్తున్నాడనమాట, అక్కడైతే మంచి మంచి ఫుడ్ ఉంటుంది, ఫుడ్ అంతా నేను తింటాను, రాజుగారు పక్కన కూర్చొని తింటానని చెప్పేసి చెప్తుంటే ఎవరికి? హామాన్కి ఒకరు గుర్తొచ్చారు. ఎవరు గుర్తొచ్చారో తెలుసా? మొద్దుకాయ గుర్తొచ్చారు. మొద్దుకాయ ఎవరు చెప్పండి? ఎస్తేరి, యూదుడు, ఎస్తేరి యొక్క పినతండ్రి. యూదులు అంటే ఏం చేసేవారని తెలుసా? ఎవ్వరికి నమస్కారం చేసేవాడు కాదంట. ఈ హామాన్కి రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ నమస్కారం చేసేవారంట, కానీ మొద్దుకాయ మాత్రం నమస్కారం చేసేవాడు కాదంట. హామాన్కి చాలా కోపం వచ్చేసేది. ఏంటి నాకు చేయడా? నాకెందుకు నమస్కారం చేయడు? అందరూ చేస్తున్నారు కదా, ఎలా అయినా సరే మొద్దుకాయని నేను చంపేయాలి అని చెప్పి అనుకొని ఏం చేశాడు? ఆలోచిస్తుంటే వాళ్ళ స్నేహితులు ఏం చెప్పారంట తెలుసా? వాళ్ళ భార్య స్నేహితులు ఏం చెప్పారంటే తెలుసా? అయితే ఒక పని చేద్దాం, 50 అడుగులు పొడుగాటి ఒక కర్రని తయారు చేసి దాని మీద హామాన్ చంపేద్దాం, హామాన్ కట్టేసి చంపేద్దామని చెప్పేసి చెప్తూ ముద్దుకాయని కట్టేసి చంపేద్దామని చెప్పేసి జెరూషు వాళ్ళ స్నేహితులు హామాన్కి చెప్తూ వచ్చారనమాట. హామాన్కి చెప్తూ వచ్చినప్పుడు హామాన్ అనుకున్నాడంట, అయితే మంచి పని, మంచి ఆలోచన, మొద్దుగా చచ్చిపోతే ఇంకా హ్యాపీ కదా నేను, నాకు ఎవ్వరు అడ్డం ఉండరు, నాకు అందరూ నమస్కారం చేస్తారు, ఈ రాజ్యంలో నాకు ఏ ఇబ్బంది ఉండదు అని చెప్పేసి అనుకుంటూ వచ్చాడంట. అలా అనుకుంటూ వచ్చినప్పుడు రాజు దగ్గరికి వెళ్దాము, రాజుగారు విందుకు పిలిచారు కదా, వెళ్దామని చెప్పేసి అనుకుంటూ వచ్చాడనమాట. ఆ రోజు రాత్రి ఏమైంది తెలుసా? రాజుకి నిద్ర పట్టలేదండి. మీకు ఎవరికైనా నిద్ర పట్టదా అప్పుడప్పుడు? అయితే రాజుకు కూడా రోజు నిద్ర పట్టకపోతే వాళ్ళ రాజ్యంలో ఉన్న బుక్ని తీసుకురమ్మన్నారంట. బుక్ని తీసుకొచ్చి ఎవరైతే ఏమేమి ఉన్నాయో ఒకసారి చదవండి ఆ బుక్లో అని చెప్పేసి నిద్ర పట్టలేనప్పుడు పిలిచారంట. పిలిచినప్పుడు ఆ బుక్లో చదువుతుంటే ఏముంది తెలుసా? ఒకరోజు కొన్ని సంవత్సరాల క్రితం మొద్దుకాయ అనే వ్యక్తి రాజుని చంపడానికి 2 వ్యక్తులు పన్నాగం పడినప్పుడు, ప్లాన్ చేసినప్పుడు ఏం చేశారు తెలుసా? మొద్దుకాయ వచ్చి ఆ విషయం చెప్పాడు. అందుకే నా ప్రాణాలు కాపాడుకున్నాను కదా, అందుకు మరి మొద్దుకాయకి ఎవరైనా గిఫ్ట్ ఇచ్చారా? ఇవ్వలేదు. మరి ఎందుకు ఇవ్వలేదు? అన్ని సంవత్సరాల నుంచి ఇవ్వలేదా? రాజుకి ఎంత అవమానం అని చెప్పేసి రాజు ఎంతో ఆలోచిస్తున్నాడు అనమాట. ఇలా అయితే అలాగా, రాజ్యంలో నాకు ప్రాణాలు కాపాడిన వ్యక్తికి నేనేమి ఇవ్వలేదా అని చెప్పి అనుకుంటూ ఉన్నప్పుడు ఎవరున్నారు అక్కడ అని చెప్పి పిలిచినప్పుడు ఏం జరిగింది తెలుసా? చిత్తం ప్రభువ అని చెప్పేసి ఎవరొచ్చారు? హామాన్ వచ్చాడు. ఎవరొచ్చారు? హామాన్ వస్తూ ఉన్నాడు అనమాట. హామాన్ వచ్చినప్పుడు ప్రభువా చెప్పు ప్రభువా అని చెప్పేసి అడిగినప్పుడు హామాన్ ఏం జరిగింది? హామాను ఎవరు? అహష్వేరోషు రాజు ఏమన్నాడు? హామాను నేను ఒకరికి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. ఏం గిఫ్ట్ ఇవ్వాలి అంటే, అయితే నాకే ఉంటుంది, ఇంకెవరికి ఇస్తారు ఈ రాజ్యంలో, నేను తప్ప ఇంకెవరున్నారు అని చెప్పేసి హామాన్ అన్నాడంట. అయితే రాజు వస్త్రాలు ధరించి రాజు కిరీటం పెట్టి గుర్రం మీద రాజ్యమంతా ఊరేగించాలి అని చెప్పినప్పుడు ఏం చేశాడు? మంచి ఆలోచన అని చెప్పి హామాన్తో అని, అయితే ఇవన్నీ నువ్వేం చేస్తావు అంటే మొద్దుకాయకి చెయ్యి అని చెప్పగానే హామాన్ చూడు షాక్ అయిపోయాడు. ఏమైపోయాడు? ఏంటి నాకు కాదా? మొద్దుకాయకా? యూతుడికా? అలా ఎలా చేస్తారు? అతనికి ఎందుకు? నేనే కదా అతను చంపాలనుకుంటున్నాను, మరి అతనికి ఇవన్నీ ఎలా చేస్తారు? అయ్యో నేనా చెయ్యాలా? అది కూడా నేను చేయాలా అని చెప్పి హామాన్ ఎంతో షాక్ అయిపోయి చాలా బాధపడిపోతూ ఉంటాడనమాట. బాధపడిపోతూ ఉంటే మరి రాజుని ఎదిరించగలడా? లేదు కదా. ఎదిరించగలడా?
ఎస్ ఆర్ నో? నో, ఎస్, నో కదా. ఆ, ఎదిరించగలడా అంటే లేదు. అప్పుడు ఏం చేస్తాడు రాజు? హామాన్ ఏం చేశాడు? మొద్దుకాయని రాజు వస్త్రాలు ధరించి కిరీటం పెట్టి ఏం చేశాడు? గుర్రం మీద కూర్చోబెట్టి రాజ్యమంతా తిప్పుతూ వచ్చాడనమాట. ఏం చేస్తూ వచ్చాడు? రాజ్యమంతా ఊరేగిస్తూ వచ్చాడు. చెప్పండి ఏం చేశాడు? వెరీ గుడ్. రాజ్యం అంతా ఊరేగిస్తూ వస్తే హామాన్ అయితే చాలా బాధపడిపోయాడు. అయ్యో, నా స్నేహితులు చూస్తే, నా భార్య చూస్తే ఏమంటారు? నేను చంపాలనుకున్న వ్యక్తిని ఇలాగా నేనే ఊరేగించొస్తుంది అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉంటాడనమాట. మీరు కూడా హామాన్లా ఉంటారా? మొద్దుకేలా ఉంటారా? మొద్దుకే ఏం చేసేవాడు? రోజు ప్రార్థన చేస్తూ ఉండేవాడు. మీరు కూడా ప్రార్థన చేస్తున్నారా రోజు? ఎంతమంది చేస్తున్నారు? నిజంగా చేస్తున్నారా? మరి ఎవరు బైబిల్ చదువుతున్నారు? ఎవరు ఎక్కడ? ఎవరు చేయత్తలేదు? ఎవరు చదవట్లేదా నువ్వు? రోజు బైబిల్ చదువుతున్నాడు, రోజు ప్రేయర్ చేసుకుంటున్నాడు. వాళ్ళ ఫ్రెండ్స్ని కొడుతున్నాడా? లేదు. టీచర్ నా ఫ్రెండ్ ఇలా కొట్టేశాడు నన్ను, టీచర్ అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ మీద అబద్ధాలు చెప్తున్నాడా? లేదు కదా. హామాన్ ఏం చేస్తూ వచ్చాడు? మొద్దుకాయని చంపాలని చెప్పి చూస్తూ వచ్చాడనమాట. మొద్దుకాయని చంపేద్దాం, నాకైతే ఏ అడ్డం ఉండదని చెప్పి మొద్దుకాయ ఇలాంటి చెడ్డవాడుగా ఉంటారా? హామాన్లా మంచివాడుగా ఉంటారా? సారీ, మొద్దుకాయలాగా చెడ్డవారుగా మంచివారుగా ఉంటారా? హామాన్లా చెడ్డగా ఉంటారా? మొద్దుకాయలా మంచిగా ఉంటారు కదా. మరి మొద్దుకాయలా మంచిగా ఉండాలి అంటే రోజు ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి, బైబిల్ చదువుకోవాలి. యేసయ్యే నా నిజమైన రక్షకుడు అని చెప్పేసి మీరు అంగీకరిస్తూ ఉండాలన్నమాట. ఎలా అంగీకరించాలి చెప్పండి? యేసయ్యే నా నిజమైన రక్షకుడు అని చెప్పి అంగీకరించి మీ పాపాలన్నీ ఒప్పుకోవాలి. మీరు చిన్నప్పుడు చేసే అమ్మ దగ్గరికి వెళ్ళి అబద్ధాలు చెప్తూ ఉంటారా? అబద్ధాలు చెప్పకూడదు, అల్లరి చేయకూడదు, ఇవన్నీ చేయకుండా ఉంటూ ఉండాలి. మీరు అబద్ధాలు చెప్పకూడదు, అల్లరి చేయకూడదు. టీచర్ చెప్తుంటే అక్కడ ఏం చేస్తున్నారు? పుస్తకాలు అటు ఇటు పెట్టి చూడకూడదు. అమ్మ ఏమన్నా పని చెప్తే చేస్తూ ఉండాలి. సరేనా? చేస్తారా లేనా? మరి రోజు ప్రతి సండే చర్చ్కొస్తారా? ఈసారి నుంచి మీరు అందరు నిర్ణయించుకోవాలి. ప్రతి ఆదివారం నేను సండే స్కూల్కి వస్తాను, ప్రతిరోజు నేను ప్రార్థన చేస్తాను, బైబిల్ చదువుతాను, అమ్మ మాట వింటాను, చక్కగా రోజు చదువుకుంటాను, మంచి మార్క్స్ తెచ్చుకుంటానని చెప్పేసి ఎవరు నిర్ణయించుకుంటారు? మొద్దుకాయ వాళ్ళు ఎవరు ఉంటారు? వెరీ గుడ్. హామాన్ వాళ్ళే ఉంటారా? ఎవరుంటారు హామాన్ వాళ్ళే? అహంకారంగా నాకేంటి గొప్ప అని చెప్పి హామాన్ వాళ్ళు ఎవరుంటారు? హానోకు ఉంటాడు. అవునా? లేదు కదా. వెరీ గుడ్. మనం కంఠత వాక్యం చెప్పుకుందామా? దేవుడు చెప్పండి అందరూ, అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ఎవరు చెప్తారు? నుంచొని చెప్పు, అక్కడే నుంచు. యాకోబు 4వ అధ్యాయం 6వ వచనం. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. యాకోబు 4వ అధ్యాయం 6వ వచనం. చెప్పు. యాకోబు 4. ఇంకెవరు చెప్తారు? చెప్పండి. అంతేనా? మర్చిపోయారా? చెప్.
ఇంకెవరు అమ్మాయిలు ఎవరు చెప్పరా? చెప్పు సుందర్. అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. యాకోబు 4:6. మరి అమ్మాయిలు ఎవరు చెప్తారు? మీరు అందరూ హామాన్లాగే ఏం చేస్తున్నారు? సైలెంట్గా ఉండి నాకేంటి అని చెప్పేసి అనుకుంటున్నారు కదా. ఎవరు చెప్పరు అమ్మాయిలు? మళ్ళీ చెప్పండి అందరూ. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహింపబడెను, కృప అనుగ్రహించెను. యాకోబు 4:6. ఎవరు చెప్తారు? దీనులకు ఇంకెవరు చెప్తారు? కమ్ కమ్ అమ్మాయిలు ఎవరు చెప్పరా? మహశ్రీ ఏమైంది? దేవుడు అనంతరము ఎదిరించి ఎన్నతు తోప అనుగ్రహించెను. యాకోబు 4:5. ప్రేజ్. అందరు ప్రేర్ చేసుకుందామా? ఏం చేయాలి? ఫస్ట్ వన్, నెక్స్ట్ వన్ కళ్ళు మూసుకోవాలి. ఎంత మంచి పిల్లలు మా పిల్లలు అందరూ. సర్వోన్నతుడా, సర్వశక్తి గల దేవా, కృపగల దేవా, దయగల రాజు దేవా, మేము కూడా మా జీవితాల్లో ముత్తికే వలె ప్రార్థనా పరులై నిన్ను ఆశ్రయించే వారిలా ఉండడానికి మీరే సహాయం చేస్తూ రండి, కృప చూపుతూ రండి అయ్యా. దేవా యేసయ్య, మేము కూడా హామాను వలె అహంకారంలా ఉండకుండా తండ్రి నీ బిడ్డ వలె మేము ఎదగడానికి మీరే సహాయం చేస్తూ రండి. విన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుంటూ రండి. విన్న వాక్యాన్ని వారు ఏది మర్చిపోకుండా నీ బిడ్డలా ఎదగడానికి మీరే సహాయం చేస్తూ రండి. మీరే తోడై నీ నడిపిస్తూ రమ్మని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరూ గ్రూప్స్కి వెళ్ళిపోండి.